వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. సో ప్రస్తుతం నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ దగ్గర ఉన్నా. సో ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ఎందుకు థియేటర్ అంత ఫేమస్, చాలా మంది సెలబ్రిటీస్ ఎందుకు ఈ థియేటర్కి వచ్చే మూవీస్ చూస్తారు. ఈ మూవీలో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి కూడా ఇది ఇలా రన్ అవుతుంది అనేది ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ థియేటర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ప్రాఫిట్ అయితే తప్ప అసలు లాస్ అనేది ఉండదంట ఈ సంధ్య థియేటర్. ఈ పూర్తి విషయాలన్నీ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తా. సో నా ముందుగా సంధ్య థియేటర్ ఉంది, ఒకసారి చూపిస్తా. సో ప్రస్తుతం బయట పుష్ప సినిమా హవా నడుస్తుంది కాబట్టి ఈ థియేటర్ లో పుష్ప సినిమా ఆడుతుంది. అండ్ ఇదేనండి సంధ్య థియేటర్. యాక్చువల్లీ దీని పిక్స్ మళ్ళీ కూడా నేను పక్కన వేరే స్క్రోల్ చేస్తా, చూడండి. ఈ ఫ్లెక్సీలన్నీ కప్పేయడం వల్ల మీకు థియేటర్ ఎలా ఉంటది అనేది తెలియదు. సో ఈ థియేటర్ గురించి ఎందుకు ఈ రోజు మాట్లాడుకుంటాం అంటే, దేశం నలుమూలల ఈ రోజు సంధ్య థియేటర్ గురించే మాట్లాడుకుంటాం. బికాస్ ఆఫ్ ఇక్కడ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఒక లేడీ అల్లు అర్జున్ గారి మూవీ చూడడానికి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఆమె ఒక తొక్కిస్లాట్ లో జరిగిపోయింది. సో దాని గురించి కూడా చెప్తా. అండ్ ఈ సంధ్య థియేటర్ కి దాదాపు 40 ఏళ్ల చరిత్ర ఉందంట. అంటే నాకు కూడా అంత క్లారిటీగా తెలీదు. ఒక పెద్ద ఆయన అడిగితే నాకు చెప్పారు. ఆయన ఏం చెప్తున్నారంటే 30 నుంచి 35 వరకు కూడా అని చెప్తున్నారు. అసలు ఈ సంధ్య థియేటర్ ఓనర్లు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేశా. సో తెలుసుకున్నప్పుడు నేను నిజంగా షాక్ అయ్యా. ఏంటి ఇతను ఓనర్ అని చెప్పేసి. సో ఇప్పటి వరకు ఈ సంధ్య థియేటర్ ఓనర్ ఎవరికి తెలీదు. బట్ ఈ రోజు అతని పేరు నేను బయటకు చెప్పబోతున్నా. అతను ఎవరో కాదు, శ్రీరామ్. ఇతను ఎవరంటే రవితేజ తోటి అండ్ వెంకటేష్ గారి తోటి ఇలా చాలా సినిమాలు యాక్ట్ చేశారు. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఆడవారి మాటలకి అద్దాల వేరేలో సినిమాలో వెంకటేష్ గారి పక్కన ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తారు సునీల్ తో పాటు. సో అంటే అదే సినిమాలో హీరోయిన్ కి బావ వరుస. సో అతను, మీరు ఇప్పటికే నేను చెప్పిన తర్వాత మీకు ఐడియా వచ్చి ఉంటది. వాళ్ళ ఫాదర్ ఈ థియేటర్ కి ఓనర్. మీరేంటి షాక్ అయ్యారా? అతను ఎప్పుడు కూడా మలయాళం, తమిళ సినిమాలు ఎక్కువగా ఉంటాడు, ఎప్పుడో తెలుగు సినిమాల్లో నటిస్తూ ఉంటాడు. తన నాన్నగారు ఏంటి ఇక్కడ ఓనర్ అని. సో యాక్చువల్ గా అతను మన తెలుగు నటుడే, మన తెలుగు అంటే ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే. ఈ థియేటర్ వచ్చేసి వాళ్ళ ఫాదర్. ఈ థియేటర్ గురించి ప్రఖ్యాతులు ఏంటి, అసలు ఏం మాట్లాడుకోవాలనుకుంటే, ఈ థియేటర్ లో దాదాపు 1380 సీట్లు ఉన్నాయి. సో మనం ఆ థియేటర్ లో ఎక్కడ కూర్చుని సినిమా చూసినా గానీ మనకి బాగా అనిపిస్తుంది. ముఖ్యంగా సౌండ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. సో అందుకోసమే ఈ థియేటర్ కి ఎప్పటి నుంచో చాలా మంచి పేరు ఉంది. అండ్ క్రౌడ్ కూడా చాలా భారీగా వస్తూ ఉంటారు, మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ సంధ్య థియేటర్ దగ్గర సాధారణంగా ఎవరు కూడా ఎక్కువగా ఫొటోస్ తీసుకోరు. ఈ థియేటర్ లో సినిమా చూస్తే ఖచ్చితంగా ఫోటో తీసుకుని వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ అప్లోడ్ చేసుకుంటారు. ఎందుకంటే మేము ఈ థియేటర్ లో చూసాం. ఇది ఎందుకు ఇంత ఫేమస్ అయింది, అసలు ఇది ఫేమస్ కావడానికి రీజన్స్ ఏంటి అంటే, సెలబ్రిటీస్ రావడమే ఎక్కువగా ఇదా, లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమాలో ఎక్కువగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలు ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎక్కువగా ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు. సో రీసెంట్ గా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఇందులో బ్లాక్ బస్టర్, ది నెంబర్ 1 బ్లాక్ బస్టర్ గా బాగా అసలు రికార్డ్స్ క్రియేట్ చేసిందంట స్టాలిన్ సినిమా. అంటే ఆ సినిమాకి అంత పెద్ద కలెక్షన్ రాలేదు కానీ ఆ సినిమా టాక్ అయితే సూపర్, ఆ సినిమా బీజిఎం అయితే సూపర్. ఇక్కడ అది రికార్డ్స్ అంట. అసలు దాదాపు ఒక 125 డేస్ వరకు కూడా ఆడిందంటూ కూడా చెప్తున్నారు. మోస్ట్లీ మన సినిమా వాళ్ళు అంటే ప్రొడ్యూసర్స్ కానీ సినిమా యాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ 100 డేస్ ని బట్టే వాళ్ళు ఈ సినిమా టాక్ బాగుందా లేదా అనేది మాత్రం ఇక్కడే తెలుసుకుంటారంట. సో అంత ఎక్స్పీరియన్స్ ఉంది ఈ సినిమాకి. అండ్ ఈ సినిమాకి చాలా మంది వస్తూ ఉంటారు. ఇటు మెగా ఫ్యామిలీ కాదు, చాలా మంది సెలబ్రిటీలు కూడా ఎక్కువగా వచ్చి ఇక్కడ సినిమా చూస్తూ ఉంటారు. మనందరికీ బాగా తెలుసు, రీసెంట్ గా అల్లు అర్జున్ గారు వచ్చారు. సో ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అసలు యాక్చువల్ గా నేను వచ్చింది కూడా అందుకే. అంటే ఒకసారి సంధ్య థియేటర్ కే ఎందుకు వచ్చారు, గత 20 ఏళ్ళగా 30 సార్లు వచ్చిన అల్లు అర్జున్ గారు ఈసారి వచ్చినప్పుడు ఎందుకు ఇన్సిడెంట్ జరిగింది, దీని గురించి మాట్లాడు. సో ఎప్పటిలాగానే చెప్తున్నా, ఈ సంధ్య థియేటర్ ఇక్కడ ఉన్న థియేటర్ లో అన్నిటికల్లా చాలా ఫేమస్. పక్కనే సుదర్శన్ థియేటర్ కూడా ఉంది 35M. అక్కడ ఎక్కువగా మహేష్ బాబు గారి వీడియోస్ ఆడుతూ ఉంటాయి. అయితే ఆ రోజు December 4, ఆ రోజు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మొత్తం నాట్ ఓన్లీ సంధ్య థియేటర్, మన తెలంగాణలో థియేటర్స్ ఉన్న అన్ని వాటికి పర్మిషన్ ఇచ్చింది. బెనిఫిట్ షోలకి ఇచ్చిన తర్వాత అందరూ కూడా వేసుకున్నారు, టికెట్స్ బుక్ చేసుకున్నారు, అందరూ వస్తున్నారు, ఫ్యాన్స్ వస్తున్నారు. అండ్ థియేటర్ కూడా పోలీసు వాళ్ళకి ముందుగానే పర్మిషన్ తీసుకున్నారు, లేదంటే థియేటర్ సీజ్ చేస్తారు. వాళ్ళు కూడా ఎప్పుడు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు అటు ఇటుగా ఆలోచిస్తారు. థియేటర్ ఒకవేళ సీజ్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు పోతుంది. సో అలాగే వీళ్ళు కూడా పర్మిషన్స్ తీసుకున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే బయట ఏంటంటే తీసుకోలేదని చెప్తున్నారు. అదంతా పుకార్. తీసుకున్నారా లేదనేది కూడా బయట ఆల్రెడీ తెలిసిపోయింది, ఒక పేపర్ లో కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. అయితే ఆ రోజు December 4 అల్లు అర్జున్ గారు ఇక్కడ 9:30కి షో ఇక్కడికి ఆయన వెహికల్లో వచ్చారు, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ తో విత్ బౌన్సర్స్. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఎవరైనా జనాల మీద పడిపోయి లేకపోతే ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తారు, ఫోటోలు తీసుకోవడానికి అభిమానం ఉంటది. బట్ అదేంటంటే ఒక్కసారిగా ఎక్కువ అయితే అతనికి చాలా ఇబ్బంది. సో అందుకోసం బౌన్సర్స్ కూడా అతను తెచ్చుకోవడం జరిగింది.
ఆ బౌన్సర్స్ ఏంటంటే వాళ్ళని క్రౌడ్ ని కంట్రోల్ చేస్తారన్నమాట. కొట్టడానికి రాలేదు, జస్ట్ క్రౌడ్ ని కంట్రోల్ చేయాలి. ఆ రోజు అనుకోకుండానే ఇక్కడ అల్లు అర్జున్ గారు ఈ థియేటర్కి వస్తారని చెప్పేసి చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చేసారు. యాక్చువల్ అందరూ కూడా ట్రిపుల్ ఏ సినిమాకి వెళ్తారని చెప్పేసి అనుకున్నారు, ఎందుకంటే ట్రిపుల్ ఏ థియేటర్ అల్లు అర్జున్ గారిది కాబట్టి. అక్కడ కూడా దాదాపు చాలా మంది ఫ్యాన్స్ ఎక్కువ వచ్చారు. బట్ అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు చాలా మంది కూడా. సో అంటే ఈ హైదరాబాద్ లో చదువుకున్న స్టూడెంట్స్ కానీ, అల్లు అర్జున్ అభిమానులు కానీ, పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ ఈ థియేటర్కి వచ్చారు. అంత మాస్ థియేటర్ కాబట్టి సంధ్య ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైందంటే క్రౌడ్ ఉండే కొద్ది చాలా పెరిగిపోతుంది. థియేటర్ సిట్టింగ్ ఏమో 1385. అంటే ఎప్పుడు కూడా అంత క్రౌడ్ వస్తే వీళ్ళకి ఇబ్బంది లేదు, పార్కింగ్ ఉంది, మంచిగా పార్కింగ్ చేసుకోవచ్చు. కార్స్ వచ్చినా, బైక్స్ వచ్చినా, వెహికల్స్ వచ్చినా మంచిగా పార్కింగ్, ఏ ఇబ్బంది లేదు. బట్ ఆ రోజు ఏమైందంటే విపరీతమైన క్రౌడ్ వచ్చింది. అసలు ఎవరు ఊహించిన క్రౌడ్ వచ్చింది. దాదాపు 5000 మంది జనాభా అంట. వినడానికి నాకే నమ్మకంగా లేదు. నేను ఆ రోజు వచ్చే నార్మల్ గా సినిమా రివ్యూ కలెక్ట్ చేసుకుందాం అని చెప్పేసి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా మొత్తం జనాలే. సో ఆ మధ్యలో ఏమైందంటే అల్లు అర్జున్ గారు వచ్చిన వెంటనే ఆయన కారులో వచ్చారు. ఆయన సరదాగా ఫ్యాన్స్ విష్ చేయడానికి ఆ కార్లో నుంచి బయటకి లేచి అందరికి హాయ్ చెప్పడం, ఒకసారిగా క్రౌడ్ అంతా కూడా ఒకరి మీద పడి మీదకి వచ్చేయడం, ఇదంతా జరిగిపోయింది. ఆయన సినిమా లోపలికి వెళ్ళిపోయారు, సినిమా థియేటర్లోకి వెళ్ళిపోయారు. సినిమా థియేటర్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా క్రౌడ్ ఎక్కడ తగ్గలేదు. అల్లు అర్జున్ ఎప్పుడైనా బయటికి రావచ్చు, ఒక చూడవచ్చు అని చెప్పేసి చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు. అదే టైంలో ఒక లేడీ, రేవతి అనే మహిళ, వాళ్ళ బిడ్డను పట్టుకుని వెయిట్ చేస్తుంది వాళ్ళ హస్బెండ్ భాస్కర్ కోసం. తను వచ్చిన తర్వాత సినిమాకి లోపలికి వెళ్ళడానికి. సో తను కూడా ఏంటంటే అల్లు అర్జున్ గారిని అభిమానం చెప్తున్నారు. తను కూడా ఫోటో తీసుకుందాం అనుకుందో, లేకపోతే చూద్దాం అనుకుందో, పిల్లడికి చూపిద్దాం అనుకుందో, అదే క్రౌడ్ లో కూడా ఒక మూల నుంచుని ఉంది. నుంచున్నప్పుడు ఒకసారిగా అల్లు అర్జున్ గారు అట్లా మూవ్ అవడం, వెంటనే క్రౌడ్ ఒకరి మీద ఒకరు పడి అట్లా రావడం, ఒకేసారి బౌన్సర్స్ తోయడం, అదే టైంలో పోలీసులు లాఠీ చార్జ్ చేయడం, ఇదంతా చేసేసరికి ఆ క్రౌడ్ లో ఆ పిల్లోడు కింద పడిపోయాడు. ఆ పిల్లోడిని ఎత్తుకుంటూ ఆమె కూడా కింద పడిపోయింది. అంటే వీళ్ళు తొయ్యడం, కొట్టడం, ఇట్లా పరిగి పెడుతుంటే తొక్కిసలాట జరిగింది. చాలా మంది పడ్డారు ఆ రోజు. దాదాపు 15 మందికి కూడా తీవ్ర గాయాలైనవి. అండ్ ఒక అబ్బాయికి అయితే కాలు కూడా ఎరిగింది. ఆ న్యూస్ బయటికి రాలేదు. అండ్ నేను ఆ అబ్బాయితో కూడా మాట్లాడడం జరిగింది. ఆ వీడియో నేను నెక్స్ట్ టైం ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇట్లా ఈ సిచ్యువేషన్ అంతా కూడా ఇక్కడ జరిగింది. ఆ తొక్కిసలాట్లో ఆమెకి ఊపిరి రాలేదు. ఆ అబ్బాయి పరిస్థితి కూడా చూసాం. వీడియోస్ అట్లా పోలీసులు కూడా సిపిఆర్ చేశారు, బ్రతికించడానికి ప్రయత్నం చేశారు. అప్పటికే వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లారు. ఈ లోపే రేవతి ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయింది. అండ్ ఆ అబ్బాయి పరిస్థితి అయితే ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. ఇప్పటికీ అబ్బాయి కామాలో ఉన్నారని చెప్తున్నారు. ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అతను మాట్లాడలేదంట. సో నాకు చాలా బాధ అనిపించింది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ జరిగింది, ఓకే బ్యాడ్ సిచ్యువేషన్. అంటే యాక్చువల్ గా చాలా మంది ఏమంటారంటే అసలు ఫ్యామిలీతో ఎందుకు అలాంటి క్రౌడ్, ఫస్ట్ డే సారీ నైట్ బెనిఫిట్ షో చూడడం, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కువగా యంగ్ పీపుల్స్ వస్తారు, మాస్ ఉంటది, ఎందుకు అని చెప్పి చాలా మంది కూడా చేశారు. బట్ అభిమానంతో వాళ్ళు వచ్చారు, అట్లా జరగడం కూడా ఎవరు ఊహించరు, అయితే జరిగిపోయింది. కానీ అక్కడితో ఆగల. అదే ఈ థియేటర్ మేనేజ్మెంట్ మీద కేసు పెట్టారు పోలీసులు. దాని తర్వాత ఈ బౌన్సర్స్ సంబంధించి వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు. అండ్ మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ గారు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయిపోయారని చెప్పేసి ఒక బయటకు న్యూస్ వచ్చింది. అండ్ ఢిల్లీకి వెళ్ళి ఒక సక్సెస్ ని సెలబ్రేట్ చేసేసుకుంటే సడన్ గా ఆయన ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ గారు సడన్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళి పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. నిన్న చికటపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. దాని తర్వాత మళ్ళీ గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు. మళ్ళీ నాంపల్లి కోర్టు తీసుకెళ్లారు. నాంపల్లి కోర్టు నుంచి మళ్ళీ సంచులగూడ జైలుకి తీసుకెళ్లారు. ఇదంతా కూడా ఒక రోజు వ్యవధిలోనే జరిగిపోయింది. ఆ రోజంతా జైల్లోనే ఉండిపోయారు అల్లు అర్జున్ గారు. జైల్లో ఉండిపోయి ఈ రోజు తెల్లవారుజామున 6 గంటల 45 నిమిషాలకి బయటకు వచ్చారు, రిలీజ్ అయ్యారంటూ కూడా చెప్తున్నారు. ఇది జరిగింది. అసలు క్రౌడ్ ప్రతిసారి వస్తారు, ప్రతి థియేటర్ దగ్గరికి క్రౌడ్ వస్తారు, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఫ్యాన్స్ కూడా కొట్టుకుంటూ ఉంటారు క్రౌడ్ ఎక్కువ అయినప్పుడు, టికెట్స్ కోసం, దీనికోసం ఇట్లా కొట్టుకుంటూ ఉంటారు. సో ఒక పక్క సంధ్యా థియేటర్ కు మంచి పేరుంది, అండ్ అల్లు అర్జున్ గారికి చాలా మంచి అభిమానం ఉంది. ఈ రెండు ఇట్లా అవడమే ఒక ఇది అయిపోయిందని చాలా మంది చెప్తున్నారు. అంటే నిజానికి నేనేం చెప్తానంటే అతను కావాలని చేసిందైతే కాదు, ఎప్పట్లానే వచ్చారు అతను చెప్తున్నారు. అండ్ అతనే కాదు, చాలా మంది ఇక్కడ ఈ థియేటర్ లో సినిమా చూడడానికి చాలా మంది వస్తారు. నాగార్జున కానీ, వెంకటేష్ కానీ, చిరంజీవి గారు కానీ, రామ్ చరణ్ కానీ, ఇంతకుముందు చాలా ఎన్టీఆర్ కానీ, దిల్ రాజు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, అల్లు అర్జున్ గారు. ఇంకో విషయం చెప్పాలి మీకు, ఆ రోజు సుకుమార్, రష్మిక మందన, శ్రీలీల, దేవిశ్రీ ప్రసాద్, మైత్రి మూవీ మేకర్స్ వీళ్ళందరూ కూడా ఇదే థియేటర్ లో సినిమా చూశారు. బట్ వాళ్ళెవరి మీద కూడా కేసు పెట్టలే, కేవలం అల్లు అర్జున్ గారి మీద మాత్రమే పెట్టారు. అండ్ చాలా మంది ఏమంటారంటే అల్లు అర్జున్ గారిని కావాలని టార్గెట్ చేసి పెట్టారని చెప్తున్నారు.
మేబీ అది అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఆ, అంటే ఎప్పుడైతే సిచ్యువేషన్ జరిగిందో దాని తర్వాత మరి మాట్లాడి ఉండాల్సింది. అండ్ వెయిట్ చేసి ఇట్లా పెట్టడం అండ్ జైల్లో పెట్టడం ముఖ్యంగా. అంటే అతను ఒక మర్డర్ చేయలే, డైరెక్ట్ గా చెప్పలే, అతని వల్ల జరిగింది. అంటే అతను ఊహించలేదు ఇది. అతను ఎప్పట్లాగానే వచ్చాడు, అంత జనాభా వస్తాడని అతను ఊహించలే. సో దాని ద్వారా మొత్తానికి కేసు అయితే పెట్టారు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది బయట విషయం చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు సక్సెస్ మీట్ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయాడు ఆయన. అందుకనే ఇట్లా యాక్షన్ చూపించారని చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు వాస్తవం ఏంటనేది అయితే మాత్రం పూర్తిగా తెలియదు. అండ్ నిన్న నాకు అనిపించింది మెగా వేరు అల్లు వేరు కాదు, రెండు ఒకటే. అదంతా కూడా మెగా ఫ్యామిలీయే. సో నిన్న చిరంజీవి గారు ఆయన షూటింగ్ మానుకుని అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళి ఆయన వాళ్ళ పేరెంట్స్ కి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి ఇట్లా జరిగిపోయింది. ఏదేమైనప్పటికీ ఎవరైతే చనిపోయారో రేవతి, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే అల్లు అర్జున్ గారు మాట ఇచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీకి కూడా సహాయపడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.